హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఈరోజు మేము ప్రపంచంలోనే అతి బరువైన ఎత్తైన స్ఫటికలింగం ఉన్న టెంపుల్ని చూడడానికి వెళ్తున్నాము. ఇది హవాయిలో అమెరికన్స్ కట్టిన ఆలయం. ఇది టెంపుల్కి వెళ్ళే దారిలో వయావు ఫాల్స్ ఉంది. అది చూసుకొని టెంపుల్కి వెళ్తాము. రోడ్డుకి ఇరువైపులా మొత్తం గ్రీనరీతో నిండి ఉన్నది. డ్రైవింగ్ చేస్తూ చూస్తుంటే ఎంత బాగున్నదో చూడడానికి. మధ్యలో ఈ ఫాల్ కనిపించింది, అందుకని ఆగి చూస్తున్నాము. కొంచెం పార్కింగ్ దొరకడం కష్టమైంది. దీని పేరు వైలువా ఫాల్స్. ఇది వైలువా క్యాన్యన్ కొండలో ఉన్న చిన్న వాటర్ ఫాల్. ఇది ఈ ఫాల్ దగ్గర హవాయి లోకల్ సెల్లర్స్ రేర్ స్టోన్స్తో చేసిన బ్రేస్లెట్స్, నెక్లెస్ ఇవి అమ్ముతున్నారు. మెడిటేషన్ రిలేటెడ్ స్టోన్స్ కూడా అమ్ముతున్నారు. బార్గెన్ చేస్తే మనకు తక్కువగా వస్తాయి. ఈ ఐలాండ్లో కంట్రీ చికెన్ చాలా ఎక్కువగా అనిపిస్తాయి. ఈ కోల్డ్ రెస్టారెంట్స్ దగ్గర, స్టోర్స్ బయట ఇలా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. మామూలుగా యూఎస్లో ఇలా ఓపెన్గా కనిపించవు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మనకు దర్శనమిస్తాయి కోళ్ళు. ఇక్కడ నుండి శివుడి గుడికి వెళ్తున్నాము. హవాయి టెంపుల్ విజిట్ చేయాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకొని వెళ్ళాలి. టెంపుల్ సైట్లో 1 వీక్ ముందు బుక్ చేసాము మేము రిజర్వేషను. గుడిని సందర్శించాలంటే మనము తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాలి. లైక్ షార్ట్స్, మినీ స్కర్ట్స్ ఇలాంటివి వేసుకోకూడదు. గుడి 1 గంట వరకు ఓపెన్ ఉంటుంది, తర్వాత క్లోజ్ చేస్తారు. ఆల్మోస్ట్ గుడికి దగ్గరికి వచ్చేసాము. ఇది గుడికి వచ్చేసాము మేము. ఈ టెంపుల్ పేరు కడావుల్ టెంపుల్. హవాయి టెంపుల్లో 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటేమో కడావుల్ టెంపుల్, ఇంకొకటిది ఇరాయివెన్ టెంపుల్. మొదట కడావుల్ గుడిని దర్శించుకున్నాము. ఈ గుడిలో నటరాజస్వామి, గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామిని మనం దర్శించుకోవచ్చు. గుడి లోపల చిన్న చిన్న ఆళ్వాళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి. వీడియో తీయడానికి అనుమతించలేదు కాబట్టి ఇక్కడ నేను వీడియో తీయలేదు. ఈ ఆలయాన్ని ఒక అమెరికన్ కట్టారు. కడావుల్ టెంపుల్ నుండి ఇరావియన్ టెంపుల్కి పొద్దున 10 గంటలకి గైడెడ్ టూర్ ఉంటుంది. వీడియో స్టార్టింగ్లో స్ఫటికలింగం గురించి చెప్పాను కదా, ఆ స్ఫటికలింగంని ఇరావిన్ ఆలయంలో స్థాపించారు. కడావుల్ టెంపుల్ నుండి ఇరావిన్ టెంపుల్కి 10 మినిట్స్ వాక్ చేసి వెళ్ళాలి. దారి పొడవునా పచ్చని చెట్లు, కింద పారుతున్న నది, ఈ ప్రకృతి అందాలు చూస్తుంటే స్వర్గంలో ఉన్నట్లుంది. గుడికి వెళ్ళే దారిలో గణేశుడి విగ్రహం ఉంది. ఇక్కడ మనకు గైడెడ్ టూర్ అతను ఈ ప్రాంతం గురించి చెప్తున్నారు. ఇంకొంత ముందుకు వెళ్తే
అద్భుతమైన గ్రానైట్ రాతితో కట్టిన ఇరావిన్ టెంపుల్కి చేరుకుంటాము. ఇరావిన్ టెంపుల్ ఇది కొత్తగా కట్టిన ఆలయం. ఇది 1990లో టెంపుల్ కార్వింగ్ ఇండియాలో మొదలుపెట్టారు. అక్కడ నుండి పిల్లర్స్ అన్నీ హవాయికి తీసుకొచ్చి అసెంబ్లీ చేశారు. ఎక్కడ నెయిల్స్ వాడకుండా ఆగమ శాస్త్ర ప్రకారం ఈ గుడిని కట్టడం జరిగింది. 2023లో ఈ ఆలయంలో స్ఫటికలింగం ప్రతిష్ఠించారు. మెట్లు ఎక్కగానే నంది మండపం కనిపిస్తుంది. నందిని దర్శించుకొని లోపలికి వెళ్ళాము. మండపం నుంచి లోనికి వెళ్తే గర్భగుడి, అందులో 3 అడుగుల ఎత్తులో స్ఫటికలింగం. ఒళ్ళంతా పులకరిస్తుంది అక్కడ ఉన్నంతసేపు. ప్రతి రాతి స్తంభం పైన కార్వింగ్స్ ఎంత చక్కగా చేశారో చూడండి. భలే ఫైన్గా చెక్కారు. చాలా బాగుంది. ఈ గుడిలో ఉన్న స్ఫటికలింగం 1987లో ఆర్కాన్సాస్ స్టేట్లో ఒక లోయలో కనుగొన్నారట. ఇది స్వయంభూ లింగం. 700 పౌండ్స్ అంటే దాదాపు 315 kgs బరువు ఉన్న 3 అడుగుల ఎత్తులో అతి అరుదైన పెద్దదైన స్ఫటికలింగం ఇది. గుడి నుండి బయటికి వచ్చిన తర్వాత అక్కడ నుండి రిటర్న్ వెళ్ళే దారిలో మనకు దక్షిణామూర్తి విగ్రహం కనిపిస్తుంది. ఇది దక్షిణామూర్తి విగ్రహం. ఇది కొంత ముందుకు వెళితే టెంపుల్ని కట్టిన శిల్పుల విగ్రహాలు చూడొచ్చు. ఇక్కడ శిల్పులు చేసిన పనితీరును గురించి వివరిస్తున్నారు. Carving the temple for many years, and they used only soft iron little chisels to make sure it didn't crack the granite. So one Silpi, his job was just to. ఇక్కడ నూనె ఫ్రూట్ ప్లాంట్ కనిపించింది మాకు. ఇది నూనె ఫ్రూట్ ప్లాంట్. ఇది కింద నార్త్ ఫోర్క్ వాల్యూ ఆఫ్ రివర్ పారుతూ ఉన్నది. పైన కొండ, గుడి వీటన్నిటినీ కలిపి చూస్తుంటే హెవెన్ ఆన్ ఎర్త్ లాగా ఉన్నది. మర్రి చెట్ల పెద్ద పెద్ద ఊడల మధ్యలో దత్తాత్రేయ మూర్తిని పెట్టారు. మెడిటేషన్ చేసుకునేందుకు అనువుగా కట్టారు. ఇది ఈ టెంపుల్లోనే చిన్న స్టోర్ ఉన్నది. రుద్రాక్షమాలలు, రుద్రాక్షలు, ఇంకా పూజ రిలేటెడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇప్పుడు మేము పవిత్రమైన రుద్రాక్షవనంకి వెళ్తున్నాము. ఇక్కడ మొదట ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. స్వామి చేతిలో ఇరావిన్ ఆలయంని పట్టుకొని ఉన్నారు. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే 108 రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. 1978లో శివయ్య సుబ్రహ్మణ్యం వారు ఈ రుద్రాక్ష చెట్లను నాటారట.
ఇక్కడ కింద రుద్రాక్ష సీడ్స్ పడి ఉన్నాయి. అవన్నీ పంచముఖాలే. ఇదొక చిన్న వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ పేరు సీక్రెట్ ఫాల్స్. ఇక్కడ ఈ ఫాల్ దగ్గర మాకు కొన్ని నేరేడు చెట్లు కనిపించింది. అవి ఆ పండ్లు ఎట్లున్నాయి అంటే చాలా చిన్నగా ఉన్నాయి పండ్లు. లంచ్ చేసి ఇప్పుడు డాంకీ బీచ్కి బయలుదేరుతున్నాము. ఆ బీచ్ పేరే డాంకీ బీచ్. డాంకీ బీచ్ దారిలో మ్యాంగ్రోవ్ ట్రీస్ ఇలా ఒక టన్నెల్ లాగా ఏర్పడ్డాయి. ఈ ట్రీ టన్నెల్ నుండి 5 minutes వాక్ చేసి వెళ్తే కొంత దూరంలో బీచ్ ఉంది. ట్రీ టన్నెల్ నుండి నడుస్తుంటే భలేగా ఉంది. మేము చాలా ఎంజాయ్ చేసాము. ఇది డాంకీ బీచ్. ఈ బీచ్ దగ్గర ఎవ్వరు లేరు, కొంతమంది మాత్రమే ఉన్నారు. నీళ్లు ముట్టుకుంటే చాలా చల్లగా ఉన్నది. అలలు చాలా తీవ్రంగా ఉన్నది.